హాయ్ అండి. ఈరోజు 2 రెసిపీస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయండి. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు ఈ రెసిపీస్. ఒకసారి చూస్తే కనుక ట్రై చేయండి, నచ్చితే కనుక మీకు. ఈ ఎగ్స్ ఉడకబెట్టేసి ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం 1 by 1 వేసుకోవాలి. మనకి పసుపు సరిపోతే ఓకే, లేదంటే నాకు కొంచెం కలర్ రాలేదని మళ్ళీ వేసాను. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకుంటూ వేయించుకోవాలి. అట్లా కొంచెం ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా వేయించుకోవాలండి. ఇది పౌడరు ఇంట్లో పట్టి ఉంది, కొంచెం ఉప్పు కారం అది దాంట్లో వేయలేదు, అందుకే ముందు వేసాను. అదే మనం ఇడ్లీలో పౌడర్ బట్టి ఉంచుకున్నామంటే అది వేసుకుంటే సరిపోతుంది. స్పైసీ సరిపోతుంది అనుకుంటే ఇట్లా పౌడరు కొంచెం వేసుకుంటూ చూసుకోవాలండి. మనకి గ్రేవీ కలుపుకోవటానికి కావాలి ఆ పౌడరు ఇష్టం అనుకుంటే 1 by 1 వేసుకుంటూ మళ్ళీ వేయించుకోవాలి. మనం సాంబార్లో కానీ పప్పులో కానీ సైడ్ ఫుడ్గా పెట్టుకున్నాము అంటే అంత పౌడర్ అవసరం లేదు. మనం రైస్లో కలుపుకోవాలి అలా ఇష్టపడితే మాత్రం ఈ పౌడరు ఆయిల్లో ఫ్రై అవుతుంది కదండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఆయిల్లో వేగిన స్మెల్తో చాలా బాగుంటుంది. ఇట్లా గ్రేవీ కావాలంటే నేనైతే వేసుకున్నాను, ఒక 5-6 స్పూన్లు అయితే వేసుకున్నాను అన్నంలో కలుపుకునేలాగా. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. మళ్ళీ పౌడర్ మధ్య మధ్యలో వేసుకుంటూనే తిప్పుకుంటున్నాను, ఆ గ్రేవీ చూసుకుంటూ వేసుకుంటున్నాను. మనకి సరిపోతుంది అనుకున్న వరకు వేసుకొని అది తింటే మాత్రం బాగా నచ్చుతుందండి, అంత టేస్ట్ ఉంటుంది. సింపుల్గానే అనిపిస్తుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా వేగుతుంటే అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఇది ఆ ఫ్లేవర్ కోసం, ఆ పప్పు పౌడర్ కదా మొత్తం, ఆ ఫ్లేవర్ కోసం, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. నేను కావాలని వేసాను. అది జీలకర్ర ధనియాల పౌడర్ వేసానండి. తర్వాత కొత్తిమీర వేసి కొంచెం కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత ఇది రెడీ అయిపోయినట్టేనండి. నచ్చితే కనుక అసలు పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. ఇదండి, చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత. ఇది వచ్చేసి మష్రూము, టమాటా, ఇది మిల్క్ క్రీమ్ ఉంటుంది కదండి, ఆ క్రీమ్తో ఇది చపాతీలో ఒకసారి ట్రై చేయండి. చపాతీలో పనిచేసాను, చాలా చాలా బాగుంటుంది. నేను దోశలో పెట్టానండి. చపాతీ అంతగా ఎక్కువ తినను నేను. ఎప్పుడన్నా తింటాను, ఎక్కువ తినను కాబట్టి దోశలో పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోశ వేసేటప్పుడు పైన మనం మసాలా దోశకి ఎలా వేస్తామో అలా వేసుకోవాలి. కూర చూస్తేనే టెంప్టింగ్గా ఉంటుందండి. మనం క్రీము అది వేసిన తర్వాత చూడడానికి టెంప్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మామూలుగా అయితే పాలు కూడా పోసుకోవచ్చు, క్రీమ్ రెడీగా లేకపోతే పాలు పోసుకోవచ్చు అండి, చిక్కటి పాలు. ఇట్లా ఉంటుందండి, మనకి ఫంక్షన్లో తినే కూరల టైప్లో వస్తుంది. చూడగానే కొంచెం టెంప్ట్ అయ్యేలాగా ఉంటుంది. పిల్లలు అయితే మాత్రం చక్కగా తినేస్తారు. ఇదండి మిల్క్ క్రీమ్ అది. తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ వేసాను, అది మసాలా ఫ్లేవర్ కొన్నది క్రీమ్కి బాగుంటుంది కదా టేస్ట్. కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి, ఆ క్రీమ్ కొంచెం పచ్చివాసన రాకుండా ఉడికించుకొని. ఇది చాలా బాగుంటుందండి, చూడటానికి అయితే చాలా అందంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పాల క్రీమ్ అనేది టేస్ట్ బాగుంటుంది కదా. ఇట్లా దోసపై స్ప్రెడ్ చేసుకొని దాన్ని రోల్ లాగా చేసుకోవచ్చండి. పిల్లలకైతే కొంచెం వెరైటీగా పెట్టేస్తే ఇక టిఫిన్ పెట్టగానే తినేస్తారు. చపాతీ రోల్స్ అవి ఈ కూరతో చేసుకున్నా సరిపోతుందండి. దాంట్లో ఇంకా క్యాప్సికమ్ అలాంటి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. టమాటాలు, క్యాప్సికమ్ వేసుకొని చపాతీ రోల్స్ లాగా చేసి పెట్టవచ్చు పిల్లలకి. నేనైతే దోశలో నైట్ టిఫిన్ లాగా చేసుకుంటే మనకి కూర కూడా తిన్నట్టు ఉంటుంది, సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం పెద్దవాళ్ళకి నచ్చుతుంది, పిల్లలకి నచ్చుతుంది.
ఇదండి, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ మాత్రం కంపల్సరీ కొట్టండి. వీడియో నచ్చినట్లయితే మాత్రం కొంచెం ఆ రెసిపీస్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి కంప్లీట్గా చూసిన వాళ్ళైతే చిన్న కామెంట్ అయినా పెట్టొచ్చండి. అది ఏ రెసిపీ ఏ టైప్ నచ్చుతుంది, అందరికీ ఎలాంటి చేయాలి అన్నది కూడా మాకు అర్థమవుతుంది కాబట్టి కొంచెం కామెంట్స్ కూడా చేయొచ్చు. ఇబ్బంది ఏం లేదు, ఎవరి సొంత అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు. అది మాకు కొంచెం ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా అర్థమవుతుంది కదా, మేము చేసేవి నచ్చుతుందా లేదా అన్నది కూడా మాకు అర్థమవుతుంది. ఓకే అండి, బాయ్ అండి.